రెడ్డి కాన్వాయ్ వెహికల్ ఢీకొని ఒక వ్యక్తి మృతి, నో అరెస్టు. మంత్రి శ్రీధర్బాబు గారి కాన్వాయ్ ఢీకొని 8 ఏళ్ల బాలుడికి 2 కాళ్ళు విరగ్గా మరో ఇద్దరికి కూడా గాయాలయ్యాయి, తీవ్ర గాయాలయ్యాయి, నో అరెస్టు. అల్లు అర్జున్ని మాత్రం అసెంబ్లీలో బట్టలోడదీసి మాట్లాడేయచ్చు. సో టాలీవుడ్ హ్యాస్ టేకెన్ ఎ కాల్, రిపోర్టెడ్లీ టేకెన్ ఎ కాల్ దట్ మనం దశల వారీగా ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ అయిపోదాం, ఇక్కడ మనకి రక్షణ లేదు. ఒకట ఈ మహిళ మృతి చెందిన విషయంలో అల్లు అర్జున్ వ్యవహరించిన తీరు మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన కాలుతో చెంది 15 రోజులుగా ఇంట్లో ఒక మూల కూర్చొని ఉన్నాడని చెప్పి వాళ్ళ నాన్నగారే చెప్పారు, అంటే బాధపడుతున్నాడని. బట్ ఎక్స్ప్రెస్ చేసే విషయంలో అతను సరైన స్టాండ్ తీసుకోలేకపోవడం. ఎందుకంటే మీకు గుర్తుండే ఉంటే, మహేష్ గారికి కూడా గుర్తుండే ఉండే, నర్సరావుపేటలో ఒక థియేటర్లో ఇలాంటి తొక్కిసలాట జరిగితే ఒక వ్యక్తి చనిపోయాడు. తమిళ హీరో సూర్య ఇమ్మీడియట్గా హీ హాస్ సెంట్ హిస్ మెసెంజర్ అండి, పంపించారు. తర్వాత ఆయన వ్యక్తిగతంగా వచ్చి పరామర్శించాడు. అప్పుడు అడ్డురాని చట్టాలు ఇవాళ ఎందుకు అడ్డొస్తున్నాయి అల్లు అర్జున్కి అనే ప్రశ్న నెటిజన్స్ వేస్తున్నారు. సార్, మొదటిగా 99 టీవీ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న సభ్యులకి, మీకు అందరికీ శుభోదయం. సార్, ఈ సినిమా 2 సినిమాలో ఈ బెనిఫిట్ షోలో తొక్కిసలాటలో ఆ చనిపోయినటువంటి రేవతి అనే అమ్మాయికి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ, అలాగే చికిత్స పొందుతున్న అబ్బాయి కూడా త్వరగా కోలుకోవాలని చెప్పి కూడా అందరం కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాం. సరే, అల్లు అర్జున్ ఎన్నికల టైంలో ఎప్పుడు నంద్యాలకు పోయాడో పాపము ఆ రోజు నుంచి ఆయనకు గ్రహణం పట్టింది. ఒక టార్గెట్ చేస్తూ వస్తుంది కూటమి. మీ పార్టీ జాతకం అలాంటిది, మీ పార్టీ జాతకం అలాంటిది, పార్టీ జాతకం పాటను అటు వచ్చి ప్రచారం చేశాడు. ఇప్పుడు నిన్నటి రోజు ఆ మీటింగ్ పెట్టిన అతను మన ఏసీపీ ఉన్నారే సార్, ఆయన ఏసీపీ హోదాలో కానీ పోలీస్ కానీ మాట్లాడినట్లేదు. అదేదో ఒక పొలిటికల్ స్పీచ్ ఇచ్చినట్టుంది. అంటే ఆయన అనుకుంటున్నాడు, బహుశా మా హిందూపూర్ ఎంపీ అయినట్లు పోలీసు మాట్లాడితే ఈయన కూడా అవుతాడేమో అనుకుంటున్నాడు. ఈయన అనుకోని ముందుకు వచ్చినట్లున్నాడని నేను అనుకుంటున్నా. నిన్న ఆయన స్పీచ్ ఏంది సార్, గుడ్డలు ఇప్పడం ఏంది? మరి అసలు ఆయన స్పీచ్ ఏదో స్క్రిప్ట్ రాసిచ్చి ఈ దీంట్లో నాకు తెలిసి పెద్ద రాజకీయ కోణంలో ముందుకు పోతా ఉంది అని అనుకుంటున్నాయి ఇది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు ఇదే మన గోదావరి పుష్కరాల్లో దాదాపు 39 మంది చనిపోయారు. ఇదే షూటింగ్ ఇట్లే చంద్రబాబు నాయుడు గారు షూటింగ్ పెట్టి 39 మందో 40 మందో చనిపోతే ఆ రేవంత్ రెడ్డి గారు ఇంతగా ఎప్పుడు ఆ రోజు స్పందించి వాళ్ళ కనీసం ఆత్మకు శాంతి చెప్పలేదు. దేవుడి కార్యక్రమం బాధ్యత లేకుండా మాట్లాడండి. దేవుడి కార్యక్రమం ఉండండి. ఆ రోజు 39 మంది చనిపోతే ఏం చేస్తారండి? ఆ రోజు కేసుందా? ఆ రోజు కేసుందా? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు మనుషులు కాదా? భక్తులు సినిమా సినిమా తేడా ఏంది మాకు అర్థం కాలేదు. 39 మంది చనిపోతే వాళ్ళు మనుషులు కాదా? ఆ రోజు ఎందుకు తీసుకోలేదు? ఇది అర్థం కాలేదు. సెంటిమెంట్ అది. గోదావరి పుష్కరాల్లో మీరు ఉండండి, మాట్లాడివ్వండి. మీరు ఉండండి, మీకు ఇచ్చినప్పుడు సమాధానం చెప్పండి. మీకు ఇచ్చినప్పుడు సమాధానం చెప్పండి. ఒక మాట అండి. వైసీపీ వాళ్ళకి గోదావరి పుష్కరాలు జరగడం ఇష్టం లేదా? జరపకూడదా? వెళ్ళకూడదా? ఏ ఉద్దేశంతో వాడతారు? అవునండి, జరపలేదని చెప్పలేదు. ఆ రోజు 39 మంది చనిపోతే ఎవరన్నా మీరు మాట్లాడారా అంటున్నా. అదే ఎందుకు మాట్లాడలేకపోయారు అంటున్నా. 35 మంది చంపిన మీద ఎందుకు కేసు లేదు అంటున్నా. అంటే ఈ రోజు అతను ఒక్క వైసీపీ పార్టీకో ఒక్కరోజు దీనికి వచ్చిన దానికి అంతా కుట్ర పన్నుతున్నారేని అడుగుతున్నా. సార్ వసుదేవన్ గారు, నేను ఒక విషయం అడుగుతున్నా. చిరంజీవి గారిని సినిమా ఫీల్డ్ అంతా కలిపి మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పిలిచి మాట్లాడారు, బాగా గౌరవించారు, అన్ని చేశారు. ఏం కావాలా అన్నారు. మనకన్నీ బెనిఫిట్స్ ఏం కావాలి, లేకుంటే ఇంకొక దానికి ఏం కావాలి అని అడిగారు. ఆయన ఆ రోజు బాగా ముఖ్యమంత్రి గారు చిరంజీవి గారు బయటకు వచ్చి నాకు పక్కన ఉండి భారతి గారు వడ్డిచ్చారు, ఎంత ఆప్యాయతగా చూసుకున్నారు అని చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? మా అన్నకు గౌరవం ఇవ్వలేదు, చిరంజీవి గారికి గౌరవం ఇవ్వలేదు, ఒక అజాత శత్రువుకు గౌరవం ఇవ్వలేదు అని మాట్లాడారు. సరే, అయిపోయింది. ఆ రోజు సినీ ఫీల్డ్ గురించి నెత్తినేసుకొని మీరు భుజానేసుకొని మాట్లాడారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు నిన్న ఇచ్చిన స్పీచ్ కి పవన్ కళ్యాణ్ గారి యొక్క స్పందన ఏమి అని అడుగుతున్నా. ఆయన సినీ ఫీల్డే కదా, ఎందుకు దాని గురించి నోరు మెదడడం లేదు పవన్ కళ్యాణ్ గారు?
మాట్లాడాలి కదా. మీరున్నారు కదా. మీ అన్న అయితే జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా సినీ ఫీల్డ్ నాశనం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడారు. ఈ రోజు నిన్న రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్పీచ్ కానీ మీరు పవన్ కళ్యాణ్ గారి స్పందన ఏమి దీంట్లో? మీరు సినీ ఫీల్డ్ గా ఉన్నారు కాబట్టి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము అని అడుగుతున్నా. అదేవిధంగా పోలీసులు ఆయన చెప్పాడు, మేము పోలీసులు అనుకుంటే 130,000 మంది ఉన్నాం, మీ బతుకులు ఏమని 6 కోట్ల మందిని ప్రశ్నించాడు ఆయన. పోలీస్ ఆయన ఒక్క ఇతని పుష్పలో హీరోని కాదు మాట్లాడిండేది, అందరినీ కూడా కలిపి మాట్లాడాడు. కానీ అతనికి తెలియడం లేదు, ఈ 6 కోట్ల మంది ప్రజలు ఇచ్చే ట్యాక్సులతో కానీ ఇంకొక దాంతో కానీ అన్ని శాఖలు జీవనం గడుపుతున్నాయి అనే విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నాడు అతను. అంటే అతను మతి భ్రమించి మాట్లాడాడో లేకుంటే ఎట్లా మాట్లాడుతున్నాడో కానీ చాలా పొలిటికల్ స్పీచ్లు, చాలా విపరీతమైన స్పీచ్లు. ఏమి అందరి బతుకులేమి 6 కోట్ల మంది బతుకుల గురించి మాట్లాడుతున్నాడు. ఇంకొకటి ఆయన మాట్లాడిన దాంట్లో నిన్న చాలా లోతుగా ఆలోచిస్తే సార్, తెలంగాణను ఆంధ్రాను విభజించి మాట్లాడుతున్నాడు. అంటే తెలంగాణ వేరే ఆంధ్ర వేరే. మన పుష్పలో మీ ఆధార్ కార్డు ఎక్కడుంది అంటే ఆధార్ కార్డు ఎక్కడుంటే ఏరి పంపిస్తావా అని అడుగుతున్నా. ఆధార్ కార్డు హైదరాబాద్ లో ఉంటే ఉండే వాళ్ళందరినీ ఆంధ్ర వాళ్ళందరినీ నువ్వు పంపించేస్తావా ఎక్కడికంటే ఎక్కడ? సరే, ఇదేదో రాజకీయ కోణంలో చాలా డీప్ గా అతను మాట్లాడలేదు, మాట్లాడించింటేనే మాట్లాడాను అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి గారు మరి రాత్రి ఆయన ట్వీట్ చేశారు, అదుపు తప్పి మాట్లాడుతున్న అధికారుల్ని కంట్రోల్లో పెట్టండి అని చెప్పేసి ఆయన డీజీపీకి సిపికి కూడా డైరెక్షన్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. మనం అలా అనకూడదండి, ఎందుకంటే సీఎం నేను డీప్ గా ఆలోచిస్తే ఇదేదో కోణంలో మరీ యొక్క ఆంధ్రాలో మన తెలంగాణలో ఉన్న ఆంధ్రావాదులందరినీ కూడా పాకిస్తాన్ నుంచి పాకిస్తాన్ నుంచి ఇండియాకు తరలించినట్టు ఇక్కడ కూడా తరలించే విషయము బయటపడతా ఉంది. ఆయన లోతుగా ఆలోచిస్తే ఇదేదో చాలా డీప్ గా లోతుగా ఉంది, ప్రజలంతా కూడా గమనించాలి. మన ఆంధ్ర ఇప్పుడు స్వాగతిస్తున్నాం. అతను చెప్పాడు రేవంత్ రెడ్డి గారు నిన్న స్పీచ్ లో, ఇటువంటివన్నీ బెనిఫిట్ షోలు కానీ సినిమాలకు ఇచ్చే టికెట్లు కానీ పెంచకూడదు అనే విషయాన్ని అందరూ స్వాగతిస్తారు. ఎందుకంటే మనము మీరు ఇంతకుముందు చౌదరి గారు చెప్పారు, ఒక పేద ప్రజలు వారి కోసం ఒక మనశ్శాంతి కోసమో సినిమాను చూస్తుంటారు అన్న మహేష్ అన్న చెప్పాడు. సినిమా గురించి కూడా చాలా బాగా, ఎందుకంటే ఆ యొక్క విధి విధానాల గురించి, విధుల గురించి మనము సినిమాను ఎలా విధిగా చూస్తున్నాము అని చెప్పాడు. కానీ ఈ విషయాల్లో చూసుకుంటా పోతే ఇటువంటి పోలీసులను అవమానించే విషయంలో చాలా ప్రతిఘటన సినిమా నుంచి స్టార్ట్ అయింది. ప్రతిఘటన సినిమా నుంచి పోలీసులను ఎలా అవమానించారు. అప్పుడు ఎక్కడ పోయాడు సార్ ఈ శుద్ధపూస? ఆయన ఎక్కడ పోయాడు అప్పుడు? కానీ ఆయనకి ఏముందంటే సార్ బాధ అంతా, సినిమాలో నిక్కరిప్పాడు, గన్ను పెట్టాడు అని. అంటే ఆయన టేబుల్ మీద డబ్బు పెట్టలేదు బాగుంది ఆయనకి, దాని గురించి మాట్లాడలే. ఎవరైనా కానీ టేబుల్